హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము మొదటి వచనం. Psalms 46 verse 1. God is our refuge and strength, a very present help in trouble. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ స్పష్టంగా మనకి దావీదు భక్తుని ద్వారా మనతో దేవుడు మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి చూడండి, దేవుడు అంట మనకి ఆశ్రయము దుర్గముగా ఉన్నాడంట. ఆపత్కాలములో ఆయన నుంచి వచ్చే సహాయము కదా, మనకి ఎప్పుడు ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా చూడండి, ఎమర్జెన్సీ టైంలో ఖచ్చితంగా ఆయన నుంచి మనకు సహాయం వస్తుందంట. అంటే మనము అటు ఇటు చూడాల్సిన అవసరంలా, కేవలము ఆయన పైన ఆధారపడితే చాలు, కేవలము ఆయన పైన విశ్వాసముతో ఉంటే చాలంట, ఆయన పైన నమ్మకంగా ఉంటే చాలంట. ఆయన యందు మనము చూస్తే ఖచ్చితంగా ఏ సమస్య అయినా కావచ్చు, ఆయన దగ్గర నుంచి ఖచ్చితంగా మనకి జవాబు వస్తుంది. ఆయన మన పట్ల ఎన్నో మేలులతో నింపివేస్తాడంట. అంటే మనం చేయాల్సింది ఒకటే, ఆయనని ఆధారపడాలి, ఆయన పైన నమ్మకంతో ఉండాలి, ఆయన పైన నమ్మకంతో ముందుకెళ్ళాలి. మనం అటు ఇటు చూడొద్దు, కేవలము ఆయనని పట్టుకుని నడవాలి. దేవుడు ఖచ్చితంగా మన పట్ల గొప్ప కార్యము చేస్తాడంట. అంటే విశ్వాసముతో మనం ముందుకెళ్ళాలంట. ఎక్కడ బలహీనపడొద్దు, కేవలం ఆయన యందు విశ్వాసముతో నమ్మకముతో ఆయనను పట్టుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ఎమర్జెన్సీ టైంతో నో మ్యాటర్ వాట్, ఎవరు నీకు సహాయం చేయడానికి రాకపోయినా, ఎవరు మన యందు అవును చూడండి, మనుషులు మోసం చేస్తారేమో కానీ దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడంట. ఆయన ఎప్పటికీ నో మ్యాటర్ ఎంత క్రిటికల్ ఎమర్జెన్సీ అయినా, ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అయినా, ఏదైనా సరే ఆయన ఖచ్చితంగా మన పట్ల అనేక మేలులను చేసి గొప్ప ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడంట. ఎమర్జెన్సీ టైంలో ఆయన తప్ప ఇంకెవ్వరు మనకి జవాబు ఇవ్వరంట. అందుకోసమే మనము ఆయన యందు నమ్మకంగా ఉందాము, ఆయన పైన ఆధారపడదాము, దేవుడిచ్చే గొప్ప మేలులను పొందుకుందాము. అవునా? ఈ వాగ్దానాన్ని మర్చిపోవద్దు. దేవుడు నీకున్న ఏదైతే ఎమర్జెన్సీ ఉందో, నీకున్న ఏదైతే సమస్య ఉందో, దాని పట్ల దేవుడు నీ పట్ల గొప్ప మేలులతో చేసి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు కుమ్మరిస్తాడంట. నీకున్న సమస్యను తీసివేస్తాడంట, నీకున్న భారాన్ని తీసివేస్తాడంట. అందుకోసమే ఆయన పైన నమ్ముదాము, ఆయనను నమ్ముదాము, విశ్వాసంతో ఉందాము. ఆమేన్.